ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు గారపాటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు 2 రోజుల పాటు రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు నిరసనలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసి ఆర్టీసీని క్రమేపీ ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రభుత్వం కొత్తగా తీసుకునే విద్యుత్ బస్సులను ప్రైవేట్ వారికి ఇస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవి ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. ఫెడరేషన్ సిహెచ్ సుందరయ్య, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, జేఏసీ స్టేట్ కో కన్వీనర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉత్సాహంగా నిరసన కార్యక్రమాల్లో ఆర్టీసీ ఉద్యోగ కార్మికులు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా రవాణా రంగ కార్మికులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిన్న ముంబై బెస్ట్లో BEST ఆర్టీసీలో 4 రోజులు సమ్మె చేసి 5,000 బస్సులు ప్రభుత్వం వేసేలాగా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. అలాగే ఆర్టీసీ సంబంధించి ఈ విజయవాడ 1 డిపో సంబంధించి డిపోని ప్రైవేట్ వ్యక్తులు లూలు మాల్కి ఇవ్వడానికి అక్కడ పౌర సమాజం పోరాటం చేసి మొత్తం ఆ డిపోని నిలబెట్టడం జరిగింది. ఇప్పుడు 4 డిపోలని మూసారు. మూసివేసిన డిపోలన్నింటినీ తెరిపించాలని కోరుతున్నాం. పెనకిల్తో చేసిన ఒప్పందం చాలా నష్టదాయకమైంది. CESL అని కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఆ ఒప్పందాలు చేశారు. ఒక్కొక్క బస్సుకి సగటున 12 సంవత్సరాల్లో ఆర్టీసీ 5.5 కోట్లు చెల్లించవలసి వస్తుంది. అతను బస్సు పెట్టేది 1 కోటి రూపాయలు మాత్రమే. అలాగే ఇప్పుడున్న విద్యుత్ బస్సులు కూడా ఇప్పుడున్న ప్రజల అవసరాలు తీర్చలేవు. అంటే ఇప్పుడున్న బస్సుల స్థానంలో 3 బస్సుల స్థానంలో 5 విద్యుత్ బస్సులు ఉంటే ప్రజల అవసరాలు కొంత తీరుస్తాయి. 2 ఏళ్లగా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆగ్మెంటేషన్ ద్వారా, రీప్లేస్మెంట్ ద్వారా బస్సుల్ని కొత్త బస్సులు వేయవలసిన పరిస్థితుల్లో వేయకుండా చేయడం వల్ల ఈ రోజుకు ఒక బస్సు స్క్రాప్ అవుతుంది, ఒక బస్సు తగ్గిపోతుంది. ప్రజల అవసరాలు డోర్లో పడి చనిపోతున్నారు, ప్రమాదాలు వస్తున్నాయి, ఘర్షణ వస్తుంది డ్రైవర్ కండక్టర్లతో. వీటన్నిటికీ కారణం బస్సులు వేయకపోవడం, రిక్రూట్మెంట్ చేయకపోవడం. ముందు ఆ పనులని చేయాలి. ఎక్కడైతే ఉచిత రవాణా పెట్టారో అన్ని చోట్ల ఎంతో కొంత కొత్త బస్సులు వేశారు, రిక్రూట్మెంట్లు చేశారు, ఆ స్కీమ్లు నిలబడ్డాయి. మన అనేక రాష్ట్రాలు 9 రాష్ట్రాల అనుభవాలు ఎక్కడ తీసుకున్నా కానీ ఈ స్కీమ్ అమలైన అన్ని చోట్ల కొత్త బస్సులు వేశారు. ప్రభుత్వం వేయకుండా ఏదో ప్రైవేటు ఆర్టీసీ డిపోల్ని ప్రైవేటు వ్యక్తులకు ఇస్తాం. నిన్న మంత్రి గారు కూడా చెప్పారు, చాలా బాధాకరం. డీజిల్ హానికరం అని ఎలా చెప్తే డీజిల్ మరి ప్రభుత్వ వాహనాలు వినియోగించట్లేదా? డీజిల్ అంటే పర్యావరణ శాఖ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, వారి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చెయ్యండి, ప్రమాదాలు నివారించండి, కాలుష్యాన్ని నివారించండి. కాలుష్య నివారణ కోసం ఆర్టీసీ బస్సులు, కాలుష్యాన్ని పెంచేవి ఆర్టీసీ బస్సులు కాదు. మొత్తం 10 లక్షల బస్సులు, 1.5 బస్సులు మాత్రమే ఇండియాలో ఆర్టీసీల దగ్గర ఉన్నాయి. అది వెదజల్లే కాలుష్యం 0.01%. అది పెద్ద ఎవరో కేసులు వేయలేదు. ఈ కాలుష్యం వల్ల మాకు ఆరోగ్యాలు పోయినాయని, మాకు ప్రమాదం వచ్చింది ఎవరో చెప్పలేదు. కానీ ఇది ఒక సాకుగా చూపించి మొత్తం విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీలని మూసేయాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకు విద్యుత్ బస్సుల ప్రాజెక్ట్ని వాయిదా వేయమని కోరుతున్నాం. ముందు 2029 అన్నారు, తర్వాత 30 అన్నారు. ఈ రోజు నిన్న పత్రికల్లో 2031 సంవత్సరానికి పూర్తి విద్యుత్ అన్నారు. అనేక రాష్ట్రాలు పెట్టినాయి, కానీ ఎక్కడ సక్సెస్ కాలా.